రాయలసీమకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము. కర్నూలు నుండి హైకోర్టును తరలించే విషయంపై నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి వినతి పత్రం అందజేసిన న్యాయవాదులు కర్నూలు నుండి హైకోర్టును తరలించడం ప్రభుత్వం విరమించుకోవాలని. గత వైసీపీ ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తే ఈ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయం. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను, లోకయుక్తను, వక్ఫ్ ట్రిబ్యునల్ను, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ, నేషనల్ లా యూనివర్సిటీలను తరలించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్కు డిమాండ్ల వినతి పత్రం అందజేసిన న్యాయవాదులు. న్యాయ కళాశాల, హైకోర్టు, హెచ్ఆర్సి, ఆ తర్వాత మన వక్ఫ్ బోర్డు, ట్రిబ్యునల్, ఇవన్నీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విజయవాడ తరలించిన ఆలోచనలో ఉంది. ఆల్రెడీ నంద్యాల మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన న్యాయ కళాశాలలో కాలేజీకి లీజుకి ఇచ్చిన బోర్డులో కనబడుతున్నాయి. అవన్నీ మళ్ళీ కర్నూలు జిల్లాలో ఉండాలని గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని సదుపాయాలు మళ్ళీ సదుపాయాలన్నీ కర్నూలులోనే ఉంచాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మా నంద్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎంతో మందికి నిరుద్యోగ వృత్తి కలిగింది. అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీలు రావడం వల్ల ఎడ్యుకేషన్ కు చాలా మందికి అవకాశం కలిగింది. గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కర్నూలులోనే త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. కూటమి వాళ్ళు కూడా అందరూ కూడా చెప్పారు. జనసేన నేత అయితేమి, బీజేపీ నేతలు అయితేమి చెప్పినారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. దానికి బదులుగా విరుద్ధంగా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఎంతో ఖర్చు పెట్టి కన్స్ట్రక్ట్ చేసి అందరికి ఉపయోగపడేటువంటి కళాశాల అయితేమి, ఆఫీసులు అయితేమి తిరిగి తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నాడు. అంటే ఈరోజు మా బార్ అసోసియేషన్లో తోటి న్యాయవాదులు, సీనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా ఒక నంద్యాల బార్ అసోసియేషన్ కమిటీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఏమనగా కర్నూలు హెచ్ఆర్సీ కానీ, లోకాయుక్త కానీ ఇక్కడి నుంచి కర్నూలు నుండి అమరావతికి తరలించవద్దని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాని మీద మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని తదుపరి మా బార్ అసోసియేషన్ తరఫున తదుపరి కార్యాచరణ మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల బార్ అసోసియేషన్ వారికి వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా వారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఏమనగా 1953 నుండి నవంబర్ 1950 వరకు జరిగిన శ్రీబార్ ఉడంబడిక ప్రకారము ఈరోజు గత ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసినటువంటి లా యూనివర్సిటీ అయితేనేమి, హెచ్ఆర్సీ అయితేమి, లోకాయుక్త ఏమి, ఇవన్నీ ఇక్కడ కర్నూలులో పెట్టడం జరిగింది. ఈరోజు ఇవన్నీ తరలిస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ లీగల్ వారు ఒక నంద్యాల బార్ అసోసియేషన్ కు వినతిపత్రం వేయడం జరిగింది. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే